నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిషన్ 1000 లో భాగంగా మనం స్త్రీ సాధికారతకు సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించిన, స్త్రీల ఐక్యతకు సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే అనే పాట మీ అందరికి తెలుసు. ఇలాంటి బతుకమ్మల గురించి ప్రముఖ ఉద్యమకారిణి, కవి, కళాకారులు జూపాక సుభద్ర గారు మనతో ఉన్నారు. జూపాక సుభద్ర గారిని అడిగి తెలంగాణ సంస్కృతి, స్త్రీల గౌరవాన్ని పెంచేటువంటి పండుగకు సంబంధించి మనం తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే భిక్షమన్న గారు. చాలా సంతోషం సుభద్ర గారు. మీరు నిజానికి చాలా బిజీగా ఉంటారు, చాలా కార్యక్రమాల్లో ఉంటారు. అయినప్పటికీ కూడా మేము అడగగానే ఈ బతుకమ్మ పండుగ గురించి మీ అభిప్రాయాలు పంచుకోవడానికి వచ్చారు. అమ్మా ఈ బతుకమ్మ గురించి కొన్ని విషయాలు ముందుగా. థ్యాంక్ యూ భిక్షమన్న గారు. అంటే ఈ సమాజంలో బాధితుల పక్షాన ఉన్నాం గనక బిజీగానే ఉంటాము. ఏం సుఖశాంతులు ఏమి ఉండవు. సామాజిక శాంతులు, సామాజిక మనకు ఉంటాయి. సో అట్లా మీరు పని చేస్తున్నారు, మేము పని చేస్తున్నామన్నా. సో బిజీ అంటే ఇక బిజీ అనుకోవద్దు, అది మన బాధ్యత. అయితే ఇప్పుడు మనమంతా ఇప్పుడు ఒక ఎంగిలి పూల నుంచి అంతకుముందు బొడ్డెమ్మ కాడ నుంచి బతుకమ్మ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ప్రజలు అంటే ముఖ్యంగా తెలంగాణ మహిళలందరికీ, అన్ని కులాల వర్గాల మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే తెలంగాణకే ప్రత్యేకమైన, తెలంగాణకే విశిష్టమైన పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే కేవలము పూలు మాత్రమే కాదు. బతుకమ్మ అంటే ఒక నేల, బతుకమ్మ అంటే ఒక చెరువు, బతుకమ్మ అంటే మహిళలు, వాళ్ళ రాగాలు, వాళ్ళ పురుషతులు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బతుకుకు సంబంధించి. అయితే మనకి సాహిత్యాల్లో ఎక్కడ కనిపించదు. అంటే పాల్కురికి సోమన చాలా పండగల మీద ఆయన 13వ శతాబ్దము ఆయన చాలా వరకు పండగలకు సంబంధించి చాలా రాసిండు ఆయన, కానీ బతుకమ్మ కనిపించదు. తర్వాత శాసనాల్లో కూడా మనకు బతుకమ్మ ఆడుకున్నట్టు మహిళలది దాన్ని అట్లా ఏమీ కనిపించదు. కాకపోతే అది ఓ 200-300 సంవత్సరాలకి ముందు అయి ఉంటుంది. అయితే నేను అంటే ఒక పరిశోధనాత్మకంగా 75 అట్లా 80 సంవత్సరాల అక్కలు ఉన్నారు మాకు. మా అక్కలంతా ఆడుకున్నారు. అంటే మేము వరంగల్, బతుకమ్మ వరంగల్లో ఆడతారు, కరీంనగర్. ఈ కరీంనగర్ వరంగల్లో విపరీతంగా ఆడతారు అన్నమాట. అంటే మిగతా జిల్లాల్లో కొంత తక్కువ, అంటే వీళ్ళని చూసిన ప్రభావితులై ఆడిండ్రేమో తెలియదు, కానీ బతుకమ్మ అంటే వరంగల్ పిలిస్తే పలుకే బతుకమ్మ. కరీంనగర్ లో కూడా అంత పెద్ద ఎత్తున బండ్ల మీద తీసుకుపోయి మొగోళ్ళు బలాఢ్యులు ఎత్తుకొని వెళ్ళే పెద్ద పెద్ద బతుకమ్మలు. అయితే ఇంకోటి బతుకమ్మ అంటే మహిళల్ని బతకనీయని పరిస్థితుల్లో, బతకలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉండిరేమో అని అనిపిస్తది. అంటే నా బిడ్డ బతకాలి అని. ఇది కేవలము అంటే మహిళలకి సంబంధించింది, మహిళల పేటెంట్ కి సంబంధించింది ఈ పండగ మనకి చెప్తుంటది. వాళ్ళు కేవలము మామూలుగా బయట దొరికే పూలు, బంతులు, ఇప్పుడు మనం బంతులు పెడుతున్నారు, తంగేడు దొరకక, ఒక పర్యావరణంతోని సంబంధం ఉన్న పండగ ఇది. ఇది నేల, నీళ్లు, పూలు, మహిళలు, వాళ్ళ కళలు, ఇవన్నీ సమీకృతంగా ఆడుకునే పండుగ బతుకమ్మ. అంటే మహిళలకే కన్సర్న్, ఎందుకంటే అంత నాట్లు కలుపులు అయిపోయిన తర్వాత జర పురుసతుగా మళ్ళీ ఈ బంతులు, చేమంతులు, ఇంకేవో గులాబీలు ఇట్లాంటివి కాకుండా అడవిలో దొరికేటి వాటికి ఏ భద్రత, ఏ రక్షణ, ఏ పోషణ అక్కర్లేని పువ్వులు ఇవి. సో అవి అంటే తంగేడు, గునుగు, రుద్రాక్ష, కట్ల పువ్వులు, అట్లంతా అన్ని రకాల, అన్ని రంగులు. అందుకే ఒక్కొక్క పువ్వేసి అని, ఒక్కొక్క పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ, రెండేసి పూలేసి సందమామ, రెండు జాములాయ సందమామ. అంటే ఆ కష్టం చేసిన ఆ పురుషత్ కోసము వాళ్ళు ఆ పూలన్నీ ఏరి అవన్నీ ఒక కుచ్చగా పెట్టి ఒక పిరమిడ్ బతుకమ్మ లాగా పేర్చుకొని, అంటే ఒక పేర్పుకి కేవలం ఇట్లా లింగం లాగా కాకుండా ఇట్లా పిరమిడ్ లాగా పేర్చి, అంటే ఇప్పుడు మనం చూస్తున్న అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, ఇవి అంటే మేం చెప్తున్నాము. అంటే మా గూడెంలో అయితే ఎస్సీలను ఆడనివ్వరు. ఈవెన్ దో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా మా దగ్గర అక్కడిక్కడ అంటే గూడెం ఆడవాళ్ళంతా మంచిగా చీరలు కట్టుకొని బాగా సొమ్ములు పెట్టుకొని అలంకరించుకొని ఇక ఆ రోజే వాళ్ళు
మంచిగా తయారయ్యేది ఆ ఒక్క రోజే. సంవత్సరం అంతా చీరే ఉన్నా లేకున్నా కూడా సద్దుల బతుకమ్మ రోజు కొత్త చీరే ఉండాలి. తల్లి గారింటికి పోవాలి, కొత్త చీర కట్టుకోవాలి. తర్వాత వాళ్ళ పరిసరాల పర్యావరణం అంతా వాళ్ళకు దగ్గరగా ఉంటది. వాళ్ళ చిన్ననాటి ఆడుకున్న దోస్తులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ అప్పుడు ఆ కూడలిగా మోపైతారు. ఆ రోజు పుట్టింటికి రావడమే కష్టం. అట్లా వాళ్ళందరూ కూడి ఆమెకు అసలు తీరనే తీరది 3-4 రోజులు ఆమె వచ్చే ఆ పండుగకు. ఎందుకంటే చుట్టాలు, బంధువులు పూలు తీసుకొచ్చుకోవడం. పూలు అంటే మగోళ్ళు తీసుకొస్తారు. బతుకమ్మ పండుగ ఆడవాళ్ళదైనా ఇంటి మగోళ్ళు అడవికి పోయి ఆ పూలు ఆ బస్తాలలోనో లేదా 3-4 కలిసి బండి మీదనో పోయి మళ్ళా అడవి పూలు కదగా ఇవి మన ఈ తంగేడు పూలు అన్ని అంటే నీళ్లు లేకున్నా పెరిగే పూలు కదా, అవి కోసుకొస్తారు. కోసుకొచ్చిన తర్వాత వాళ్ళు వేర్చినాక మళ్ళా కొంచెం పెద్దగా ఉంటే ఈ మగవాళ్ళే ఎత్తుకొని పోతారు. ఎత్తుకొని పోయిన తర్వాత అంటే మగవాళ్ళ కూడా పార్టిసిపేషన్ ఎట్లుంటదని చెప్పడానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బతుకమ్మలు ఆడుకొని పాడుకొని తీసుకుపోయిన సద్దులు అంటే బయటికి తీసుకుపోయి తినే వాటిని సద్దులు అంటారు. పలారాలు తీసుకుపోతారు. సో అట్లా అంటే సద్ది అంటే రాత్రిది కాదు. రాత్రిది అనేది ఒక ఇది ఉంది. సద్ది ఏంది మా ఫ్రెండ్ అడిగింది కూడా, ఈ సద్ది ఏంది? సద్ది అంటే రాత్రి కదా అంటే ఇంట్లో నుంచి బయటకు తీసుకుపోయి బయట తినేవి సద్దులు అంటారు. అట్లా ఇవి సద్దులు అన్నారు. అట్లా సత్తుపిండి, తర్వాత మలీద ముద్దలు, పల్లీల ముద్దలు, పెసర్ ముద్దలు, బెబ్బర్ల ముద్దలు అట్లా అవి తీసుకుపోయి అక్కడ అందరికి పంచుతారు. కంపల్సరీ పంచాలి. పూలను తీసుకుపోయినా బతుకమ్మని ఎత్తుకపోయినా ప్రతి ఇల్లు అది లేకుండా పోరు. కంపల్సరీ బతుకమ్మ ఆడినాక అందరు కూడతారు. ఇంకా చిన్న పిల్లలు కూడతారు, మగోళ్ళు కూడతారు, ఆడోళ్ళు కూడతారు, అందరు ఆడిన వాళ్ళంతా కూడతారు. వాళ్ళందరికి పెట్టి అవి వాళ్ళు సంతోషంగా తిని మంచిగా పుర్సత్తుగా ఇంటికి వచ్చే వరకు ముందటనే ఒక ఇంటి పెద్ద మనిషి వస్తాడు. పెద్ద మనిషి అన్నో తమ్ముడో ఎవరో ఒకరు వస్తారు. వచ్చి వాళ్ళు వచ్చే వరకు బిందె బకెటో నీళ్లతోని వాళ్ళ కాళ్ళు కడుగుతారు, నీళ్ళు ఆరగిస్తారు. అంటే అది నథింగ్ బట్టి కాళ్ళు కడగడం. అంటే వదినే గాని మరదలు గాని చిన్నామె గాని పెద్దామె గాని అవేమి తేడాలు ఉండవు. అప్పుడు వాళ్ళు ఇంట్లోకి వస్తారు అనమాట. అది లెక్క. అంటే ఇక్కడ మొగోళ్ళది ఏమి ఉండదు అంటే లేదు, వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటది. ఎక్కడికి అంటే అత్తగారింటికి పంపించినా, ఎక్కడున్నా, బాంబేలో ఉన్నా, కలకత్తాకు పోయినా, అంటే కూలికి నాలికి పోయినా లేదా ఉద్యోగాలకు పోయినా వాళ్ళు ఆ రోజు బిడ్డ ఇల్లు చేరాలి. సద్దుల బతుకమ్మ రోజు బొడ్డెమ్మ కోలు బిడ్డలేందారు బిడ్డలే అడుగుతారు గాని బతుకమ్మని మగవాళ్ళది కాదు. ఇది కైనా కూడా మగవాళ్ళ పార్టిసిపేషన్ ఉంటది.